ఉత్తరాదిలో వర్షాలు వరదలు కుమ్మేస్తున్నాయి. వరదలతో ఉత్తరాది విలవెల్లాడుతోంది. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నదితో సహా అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నది ప్రవాహం ముంచెత్తింది. దీంతో ఆ రహదారి వరద నీటిమయంగా మారింది. నివాస ప్రాంతాల్లో జలమయంగా మారాయి. ఆకస్మిక వరదలకు పలు భవనాలు కూలిపోయాయి. షాపులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి. చండీగఢ్ మనాలి హైవే కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్మూ కాశ్మీర్లోనూ వరద బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమైంది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించింది. కత్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 36కు పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీంతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అటు అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాలతో వైష్ణోదేవి యాత్రను 3 రోజుల పాటు నిలిపివేశారు అధికారులు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కాశ్మీర్లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద ముప్పు నేపథ్యంలో 3500 మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ అంతటా భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. టవర్లు, కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. ఢిల్లీలోనూ వర్షం దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఉత్తరాదిలో వర్షాలు వరదలు దంచుకొడుతున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో వర్షాల ధాటికి రోడ్డు కొట్టుకుపోయిన దృశ్యం మనం చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటు జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి ఎలాంటి ప్రమాదానికి గురైందో కారు విజువల్స్, వంతెనలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరోవైపు కులులో ఆకస్మిక వరదలు ఏ విధంగా బీభత్సం సృష్టిస్తున్నాయో చూస్తున్నాం. మరోవైపు ఢిల్లీలో వర్షాల ధాటికి అనేక ప్రాంతాల్లో నీట మునిగాయి. ఆ నీటిలోనే వాళ్ళ పనులను చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బియాస్ నదితో పాటు అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నది ప్రవాహం ముంచెత్తింది. ఎక్కడికక్కడ వంతెనలు కొట్టుకుపోతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి అనేక ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.